హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బ్రెడ్ హల్వా చేయబోతున్నానండి. కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. కట్ చేసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ వేగినాయండి. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాము. ఇందులోనే మనం ఆయిల్ పోసుకుని బ్రెడ్ కూడా వేయించేసుకుందామండి. బ్రెడ్ వేయించుకుందామండి. నూనె బాగా కాగింది. బ్రెడ్ వేగిందండి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాము. వేయించేసుకున్నామండి. ఇప్పుడు మనము పంచదార పాకం రెడీ చేసుకుందాము. 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను. 1/2 గ్లాసు వాటర్ పోద్దాము. దీన్ని కొంచెం తీగ పాకం అలాగే ఏమి రానవసరం లేదండి. మామూలుగా కొంచెం షుగర్ కలిపితే చాలు. పంచదార కరుగుతుందండి. ఇప్పుడే మనం యాలక్కాయలు వేసుకుందాం దంచుకుని. కొంచెం ఇందులోనే ఫుడ్ కలర్ కూడా వేసుకుందామండి. అది ఆప్షనల్ అండి. చాలండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్లన్నీ దీంట్లో వేసేసుకుందామండి. కొంచెం మెత్తపడే వరకు స్టవ్ మీద ఉంచుకుందామండి. 1-2 నిమిషాలు. ఇప్పుడు మిల్క్ వేసుకుందామండి. ఇవి చిక్కటి మిల్క్ అండి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. దీన్ని ఇలాగే స్టవ్ మీద ఒక 5 మినిట్స్ వదిలేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని. బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్టయితే పండు హోమ్ థింగ్స్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.